4000 చేస్తామన్నారు. అయిందా? 4వది కాలేదు. 5వ హామీ వాళ్ళు ఇచ్చిన 5వ హామీ నిరుద్యోగ భృతి 2500 ఇస్తాం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. అమలైందా? 5వది కాలేదు. మరి ఏం చేసిండ్రు? ప్రచారం మాత్రం 6 అయిపోయినాయని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రేపు మరి మార్పు విద్యావంతుల్లో ప్రారంభం కావాలంటే విద్యార్థులతో, మేధావులతో, నిరుద్యోగులతో, ఉద్యోగులతోనే ఈ మార్పు ప్రారంభం కావాలి. అందువల్ల ఈ విషయాలు మీరు చెప్పండి దయచేసి. ఇవాళ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ? విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండ్రు. ఇవాళ విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ఉత్తరైపోయింది. నిరుద్యోగులకు ఏం చెప్పిండ్రు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు. అప్లికేషన్ ఫీజే లేకుండా చేస్తామన్నారు. ఇవాళ ఉద్యోగాలకు అప్లై చేస్తే టెట్ ఫీజు 400కి 2000 రూపాయలు చేసిండ్రు. టెట్ ఫీజు పెంచిండ్రు, దరఖాస్తుల ఫీజులు పెంచిండ్రు, జాబ్ క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది. ఇవాళ వరకు ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నది. మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ రెడీ చేసి పెట్టిండ్రు. ఈయన ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ తప్ప ఏ నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. వెనకటికో సామెత ఉండేది, వంటంతా వండి పెట్టినాకే ఎవడో వడ్డించడానికి వచ్చిందట. వాడు వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసిన అన్నాడట. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది మనము, పరీక్ష పెట్టింది మనము, ఫలితాలు ఇచ్చింది మనము, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనము. కేవలం నువ్వు వడ్డించడానికి కూలికి వచ్చినట్టు వాళ్ళు వస్తారు కదా వడ్డించడానికి, వాళ్ళు ఏమంటాం? వెయిటర్స్. వాళ్ళు వడ్డించినంత మాత్రాన అంత నాదే అంటే నడుస్తుందా? ఇవాళ మొత్తం అన్ని పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది కేసీఆర్ అయితే, మీరు ఇచ్చింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డరే. మీ గవర్నమెంట్ వచ్చినాక జాబ్ క్యాలెండర్ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఫ్రంట్ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నా. ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. 6 నెలలు అయిపోయినా కొత్తగా మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చిన 30,000 అవి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు తప్ప మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అంటే విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం. ఇలా ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసినారు. ఉద్యోగస్తులకు అన్యాయం చేసినారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు. ఏమైనాయి 3 డిఏలు? 3/4వ డిఏ వచ్చింది. జూలై వస్తే 5వ డిఏ రాబోతున్నది. 4 డిఏలు ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. 4 డిఏలు అంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగులకు వచ్చే డబ్బది. ఇవాళ డిఏలు ఇస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఆయనే మీటింగ్ పెట్టిండు. మార్చి నెలలో మీటింగ్ పెట్టి రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎలక్షన్ కోడ్ రాకముందే మీ డిఏలన్నీ ఇస్తాను మాట ఇచ్చి మాట తప్పిండు. మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిండు. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి మాట తప్పిండు. ఇవాళ ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇవ్వకుండా మొండి చేయి చూపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉపాధ్యాయులు కూడా ఆలోచించాలి. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న నారాయణ్ ఖేడ్లో ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద అమానుషంగా లాఠీ చార్జ్ చేసి ఇవాళ గురువులను అవమానపరిచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ అన్ని వర్గాలు కూడా తీవ్రమైన నిరాశ ఉంది. ముఖ్యంగా మన భూపాలపల్లి ప్రాంతం గ్రామీణ ప్రాంతం. అందరం రైతు బిడ్డలమే, అందరము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇందాక రమణారెడ్డి గారు తీసుకుపోతే కమలాపూర్ గ్రామం పోయినాను. అక్కడ చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మల్లికాంబ అనే మహిళా రైతు 15 రోజుల నుంచి వడ్లు ఎండబోసినాం, కొనే దిక్కు లేదని
పాపం 2 కళ్ళల్లో కళ్ళ నీళ్లు పెట్టుకుంటే ఆమె నీళ్ళు ఆగుతలేవు కళ్ళల్లో. ఏడుస్తూ ఉండే మల్లికాంబ గారు ఆమెను ఊరుకోబెట్టే కూడా పాపం ఆమె గుండె దడతోని బాధపడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వం కనీసం వడ్లు కొనడం కూడా చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఆలోచించండి. ఇలా రైతుల దగ్గర బోనస్ గురించి మాట్లాడితే వీని ముఖం బోనస్ ఇస్తాడు సార్, వడ్లేగా ఉండలేడు ఉన్నారు రైతులు. అంటే అంత బాధ ఇలా రైతులు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. కనీసం రైతులకు 7,500 రైతు బంధు లేదు, బోనస్ లేదు, కౌలు రైతుల్ని పట్టించుకోలేదు, వ్యవసాయ కూలీల్ని పట్టించుకోలేదు, 2 లక్షల రుణమాఫీ అటైపోయింది, ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. కనీసం కరెంట్ అన్న చక్కగిచ్చిందంటే కేసీఆర్ ఉన్నటువంటి కరెంటు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. అందువల్ల మనం అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం. రైతుల పిల్లలు ఇవాళ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, రైతుల్లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రైతులతోని పిల్లలకు చెప్పియాలి, మా ఉసురు పోసుకున్న రేవంత్కు బుద్ధి చెప్పాలని చెప్పి రైతుల చేత వాళ్ళ పిల్లలకు ఫోన్ చేయించి ఒట్టు పెట్టించుకోవాలి, మాకే ఓటేయమని చెప్పి మాట తీసుకొని విధంగా కూడా మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మాట్లాడండి. ఒకవేళ ఆ గ్రాడ్యుయేట్ ఊర్లో లేకపోతే తల్లిదండ్రులను కలవండి, వాళ్ళ ద్వారా పిల్లలకు ఫోన్ చేయించండి. పిల్లలకు తోని మాట తీసుకొని ఈసారి రాకేష్ రెడ్డి కోటేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కోటేస్తామనే విధంగా మీరందరూ కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. 4-5 రోజులు దయచేసి ఏదో మీటింగ్లో విన్నాం పోయినట్టు కాదు. మీ ఊరు లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటన్నా ఎక్కువ వచ్చేటట్టుగా రాకేష్ రెడ్డి గారి కోసం, మన పార్టీ కోసం మనం కష్టపడాలి. 3 ఉంది. మీరు పోయి అడిగితే మాత్రం ఓటు మనకు గ్యారెంటీ పడుతుంది. అడగకపోతే అడగలేదు కదా అనుకుంటారు వాళ్ళు, కానీ అడిగితే మాత్రం మనకే వేస్తారు. కాంగ్రెస్ మీద అయిపోయింది. కాంగ్రెస్ మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయినాయి. మొన్న అసెంబ్లీలో మేము అడిగినాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామన్నారా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగితే పట్టుకొని అడిగినాం, 4,000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని అడిగితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క నిండు అసెంబ్లీలో లేచి ఏమంటాడంటే, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 6 గ్యారంటీల్లో కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు అని చేతులెత్తి. ఎంత దుర్మార్గం! ఎలక్షన్లప్పుడు ప్రియాంక గాంధీతో చెప్పించారు, రాహుల్ గాంధీతో చెప్పించారు, రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గెలిచి గద్దెనెక్కంగానే నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదని చేతుల్లో పట్టింది. నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదు అని ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలి, కను నిప్పు కలిగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఒక్కొక్క హామీ చేతులెత్తిండ్రు. మొన్న అసెంబ్లీలో నిరుద్యోగ భృతి మీద చేతులెత్తిండ్రు. నిన్న కేబినెట్ మీటింగ్లో వడ్లకు బోనస్ విషయంలో చేతులెత్తిండ్రు. ఏమంటున్నారే, సన్న రకం వడ్లకే బోనస్ ఇస్తారట. మన రాష్ట్రంలో 95 పైసలు దొడ్డు వడ్లే పడతాయి, సన్నాలు 5 పైసలే. ఆ 5 పైసలు సన్నాలు కూడా ఎందుకు పడతాయంటే ఇంటి మందం తిండి గింజల కోసం పెట్టుకుంటారు. 4 దొయ్యలో 5 దొయ్యలో ఇన్ని వడ్లు పట్టించుకుంటే ఏడాది దాకా ఇంట్లో ఉంటాయి బియ్యం అని ఇంటి మందం పెట్టుకునేటివే సన్న వడ్లు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వడ్లకు బోనస్ మీద కూడా మోసం చేసింది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ మాటలు బోగస్ మాటలు అయిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువతకు మోసం జరిగితే మరి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రశ్నించే గొంతు అంటుండు కదా, ఏడవేయండి మల్లన్న. మరి అసెంబ్లీలో మరి నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు, మేం మాటనే ఇయ్యలేదు అన్ననాడు తీన్మార్ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రశ్నించే గొంతు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా. పొద్దున్నే వీడియోలు చూపిస్తావు కదా, మరి పాత వీడియో ఎట్లా అప్పినవెట్లా అని ప్రశ్నించే గొంతు మాట్లాడాలన్నా వద్దా? మరి అధికార పార్టీకి తొత్తుగా మారినవు నిరుద్యోగ. రేపు మా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. రాకేష్ ఆయన ధైర్యస్తుడు, గట్టిగా పోరాటం చేస్తాడు, విద్యావంతుడు. ఇవాళ మా వాసుదేవ్ రెడ్డి లాంటి